నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని సావిత్రిబాయి పూలే అర్పించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆమె చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్య పట్ల కానీ, అంటరానితనం మీద పోరాటం కానీ, చిన్న వయసులో బాల్య వివాహాలని వ్యతిరేకించడం కానీ, వీటన్నిటి మీద కూడా పోరాటం చేసిన వీర మహిళ సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే గారితో సాధారణచారినిగా చిన్న వయసులో వివాహం అయినప్పటికీ కూడా సమాజంలో జరుగుతూ ఉన్న ఈ రుగ్మతలన్నింటినీ కూడా పారదోలాలని, ఆ రోజుల్లోనే వీరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిపి వీరోచితంగా ఆనాటున్న శక్తుల మీద పోరాటం చేశారు. ఆమె చేసిన కృషికి మా యూనివర్సిటీ కూడా ఆమె పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కూడా, ఏదైతే ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇవాళ సమాజంలో ఆ రోజుల్లో చిన్న వయసులో వివాహాలు జరగటం కానీ, లేకపోతే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు చిన్న వయసులో స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకి చదువు చెప్తూ ఉంటే, మరి స్కూల్కి వెళ్ళే మార్గంలో క్రమంలో మరి వారి మీద బురచల్లడం కానీ, రాళ్ళు వేసడం కానీ అన్నీ చేసినప్పుడు కూడా చేతిలో సంచి పట్టుకొని చీర తీసుకొని ఆ వేసిన భోజనం చీర మార్చుకొని పోరాటం చేసి ఆ రోజుల్లో చదువు చెప్పి ఆమె అతి తక్కువ కాలంలో 3 ఏళ్లలో 3 పాఠశాలల్లో మహిళల కోసం, స్త్రీ విద్య కోసం దగ్గర 150 మంది పిల్లల్ని మరియు విద్యార్థుల్ని తయారు చేసి సమాజానికి స్ఫూర్తి చేసి ఒక పునాదిని 175 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఈరోజు కూడా సమాజం గుర్తుపెట్టుకొని మరి జ్యోతిరావు పూలే గారి పట్ల కానీ, అట్లాగే సతీమణి సావిత్రిబాయి పూలే గారి పట్ల కానీ సమాజం ఈరోజు ఇంత కృతజ్ఞతగా మహిళా లోకం కావచ్చు, బాల్య వివాహాల పట్ల ఆ రోజు చేసిన పోరాటం కావచ్చు, అంటరాంతరం కావచ్చు, దళిత విద్య కావచ్చు, కులాంతర వివాహాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాల మీద సామాజిక సేవ చేశారు. స్వతంత్రం రాకముందే జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడిగా పిలుచుకున్న సమాజం మంది. అటువంటి మహనీయులు, ఇటువంటి పుణ్యమూర్తుల్ని, పుణ్యస్త్రీలని మనందరం కూడా సమాజం అంతా కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళగలుగుతాం. జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ పూలే గారు.